పెద్దకిష్టాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ను. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇంటి పన్ను విషయం గురించి. మొదటగా పంచాయతీ కార్యదర్శిని నియమించిందే ఇంటి పన్ను వసూళ్ల కోసం. దాని తర్వాత కాలక్రమేణా అన్ని పనులు జత అవ్వుకుంటూ వచ్చాయి. మనం ముఖ్యంగా ఇంటి పన్ను ఏ విధంగా కడతాం? గ్రామ పంచాయతీ కారోబార్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ మన ఇంటికి ముందుకు వస్తే మన ఇంటి పన్ను ఎంతో తెలుసుకొని వారికి ఆ ఇంటి పన్ను ఇస్తే వాళ్ళు రసీదు రూపేమా మనం ఇంటి పన్ను అనేది చెల్లిస్తాం. కానీ ఇంటి పన్నును ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చు. అది ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అంటే ఆన్లైన్లో ఏ విధంగా ఇంటి పన్నును చెల్లించగలుగుతాం అనేది ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో e-panchayati.telangana.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో సిటిజన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సిటిజన్ సర్వీస్లో ట్యాక్సెస్ ఓపెన్ చేస్తే నో యువర్ హౌస్ ట్యాక్స్ డిమాండ్ అండ్ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మన డిస్టిక్ మహబూబాద్, మండల్ గార్ల, పంచాయతీ పెద్దకిష్టాపురం, అసెస్మెంట్ నెంబర్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ మన డీటెయిల్స్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి? సెర్చ్ ఆప్షన్ అంటే అసెస్మెంట్ నెంబర్ వస్తుంది. సర్నేమ్ మన పేరుతో, ఓనర్ నేమ్. కానీ మన ఊర్లో మన పేరుతో ఇంకోళ్ళు ఉండొచ్చు, ఒకే పేరుతో 2-3 ఉండొచ్చు. ఇలా ఓనర్ నేమ్ సెర్చ్ చేసి అది మనది అనే కన్ఫర్మేషన్ అనేది మనకు కరెక్ట్గా తెలియకపోవచ్చు. సో అసెస్మెంట్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి డబల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి అసెస్మెంట్ నెంబర్. సరే, అసెస్మెంట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి? అసెస్మెంట్ నెంబర్ గ్రామ పంచాయతీలో కనుక్కున్నా కానీ, లేకపోతే గతంలో మీరు ఇంటి పన్ను చెల్లించి ఉంటే దాని మీద రసీదు మీద ఉంటుంది అసెస్మెంట్ నెంబర్ అనేది. ఒకసారి చూసుకోండి. అసెస్మెంట్ నెంబర్ మీ అసెస్మెంట్ నెంబర్ టైప్ చేస్తే సెట్ అవుతుంది అసెస్మెంట్ నెంబర్. నేను ర్యాండమ్గా మనకు పెద్దకిష్టాపురం గ్రామ పంచాయతీలో ఉన్న అసెస్మెంట్ నెంబర్లో నేనేదో ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ర్యాండమ్గా ఒక అసెస్మెంట్ నెంబర్ అనేది నేను తీసుకుంటున్నా. 35 అనే అసెస్మెంట్ నెంబర్ తీసుకొని సెర్చ్ చేస్తున్నా. ఎవరిది వచ్చింది? వాంకుడు నంద్యా. వీరిది ఎంత కరెంట్ డిమాండ్ ఉంది, ఏరియా అనేది లేదు. వీళ్ళ డిమాండ్ యొక్క స్టేటస్ ఉంది, కరెంట్ డిమాండ్ నాట్ పెయిడ్ అని వచ్చింది. కాకపోతే ఈ సంవత్సరంది ఫైనాన్షియల్ ఇయర్ది కాబట్టి ఇది కరెంట్ డిమాండ్ నాట్ పెయిడ్ అని ఉంది. ఒకవేళ వీరు కట్టేసినా కానీ ఆ రసీదులని ఇంకా ఆన్లైన్ కాలేదు కాబట్టి వీళ్ళు కట్టేసి ఉంటే అక్కడ మేము కట్టేసినా కానీ ఇంకా నాట్ పెయిడ్ అని ఉంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. కాకపోతే వీళ్ళది కట్టేసినా కానీ రసీదు రూపాయన కట్టింది, డిమాండ్ చలానా పే చేయడం జరుగుతుంది. కాకపోతే ఆన్లైన్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో, ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ టు ఏప్రిల్, మళ్ళీ ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో రసీదులన్నీ ఆన్లైన్లో అవుతాయి. అప్పుడు దాకా కరెంట్ డిమాండ్ నాట్ పెయిడ్ అని వస్తుంది. అదే మనం ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే ఆన్ ది స్పాట్ కరెంట్ డిమాండ్ పెయిడ్ అని వస్తుంది. సో ఇక్కడ కరెంట్ డిమాండ్ నాట్ పెయిడ్ అని ఉంది. దాన్ని ఒకసారి టచ్ చేస్తున్నాను. నేను టచ్ చేస్తే ఈ విధంగా మేక్ పేమెంట్ 330 రూపీస్ వచ్చింది. మనం ఆన్లైన్లో పే చేస్తే 340 రూపీస్ వస్తుంది. 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది. మేక్ పేమెంట్ వీళ్ళు గతంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎంత డబ్బులు కట్టారనేది కూడా ఉంటుంది. మేక్ పేమెంట్ చూద్దాం. షూర్ పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నామంటే ఓకే మీ సేవ ట్రాన్సాక్షన్ వెళ్తుంది. ఇందులో 2 టైప్స్గా మనం పేమెంట్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వేరే మొబైల్ తీసుకొని ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా వేరే మొబైల్ పక్కన లేదు, మన ఫోన్ నుంచి కట్టాలి, పేటిఎం ద్వారా కట్టవచ్చు. పేటిఎం ద్వారా కడితే ఆడ 330 ఉంటే 340 వచ్చింది, 10 రూపీస్ ఎక్సెస్ అమౌంట్ వచ్చింది. మేక్ పేమెంట్ అయితే 3 ఆప్షన్స్ వస్తాయి. డెబిట్ కార్డ్స్ అయినా, యూపీఐ పేమెంట్స్, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కట్టవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా పేమెంట్ కట్టంగానే డైరెక్ట్గా అవి గ్రామ పంచాయతీ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి.
నెక్స్ట్ పేమెంట్ కట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీ అసెస్మెంట్ నెంబర్ కొట్టేసి చూడవచ్చు, ఏమంటే కరెంట్ అమౌంట్ పేడ్ అని వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే ఫ్రాడింగ్ జరగడానికి ఉండదు. కారాబార్ వచ్చినా ఏది వచ్చినా మన డిమాండ్ అనేది 200 ఉంటే వచ్చి 300 కట్టమని చెప్తారు. సో 300 కట్టేసిన తర్వాత కొన్నిసార్లు ఎక్సెస్ అమౌంట్ కట్టినా కానీ నెక్స్ట్ ఇయర్ కలిసి రావు. అదేవిధంగా రసీదులు డబ్బులు తీసుకొని రసీదులు ఇవ్వకుండా కొన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. వీటిని ఈ ఆన్లైన్ పేమెంట్లు చేయడం వల్ల వాటిని కొంతవరకు 100% అరికట్టవచ్చు. మన పేమెంట్ డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఆన్లైన్, దాన్ని మార్చడానికి ఎవరిది కాదు, డైరెక్ట్గా. దీని ద్వారా మీరు కట్టేసిన తర్వాత మీకు రసీదు వస్తుంది. ఆ రసీదు రాకపోయినా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెంట్ డిమాండ్ పేడ్ అని వస్తుంది. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మాకు ఏ విధంగా ఉంది అది అంటే ఒకసారి గ్రామ పంచాయతీకి వచ్చి మేము పే చేసినామంటే మేము నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తాం మీకు. అంటే గ్రామ పంచాయతీలో ఎటువంటి బకాయిలు లేరు మీరు అనే సర్టిఫికేట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటి పన్ను అనేది ప్రతి సంవత్సరం కట్టాల్సిందే. అదే మీ ఇంటి నెంబర్ మీ ఇంటికి ఆధారం. సో ప్రతి ఒక్కళ్ళు గ్రామ పంచాయతీకి ఇంటి పన్నులు కట్టేసి సహకరించగలరని కోరుతున్నాను. ధన్యవాదములు.